చెంగయ్య గారు. ఓ రామకృష్ణ, ఏంటి బాగున్నావా? చాలా రోజులైంది కనిపించి. కొంచెం కష్టాల్లో ఉన్నాను సార్. 15,000 అప్పు కావాలి సార్. ఓహో రామకృష్ణ, నువ్వు కరెక్ట్ మనిషివి. కరెక్ట్ టైంకి వడ్డీ ఇస్తావు, చెప్పిన టైంకి అసలు ఇస్తావు. నీకు డబ్బులు ఇవ్వాలనే ఉంది, కానీ $15,000 ఇవ్వలేను, కానీ 10,000 ఇస్తాను. ఓకేనా? మీరు దేవుడు సార్. ఏంటి చెంగయ్య గారు, ఎలా ఉన్నారు? ఏమయ్యా, నేను బాలేను, బాగు చేస్తావా? పోనీ నేను బాగున్నాను, చెడగొడతావా? ఏదో నన్ను ఉద్ధరించేవాళ్ళగా ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు అంటున్నావు. ఎందుకు చెంగయ్య గారు అంత కోపం మీకు? అయినా మీకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలిసిలేండి. ఎందుకు ఎందుకు కోపం వస్తుందో చెప్పండి. ఏముందండి, మీ మూడో అబ్బాయిని, మీ మూడో కోడల్ని విడదీశారు. ఆ అమ్మాయి ఎంఆర్ఓ కూర్చుంది. మీకేం చేయాలో తెలియటం లేదు. కింద మీద పడి కేసుని విడాకుల దాకా తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక మీకు కోడలేదు మెలికి పెట్టింది. విడాకులు కాస్త ఆగిపోయాయి. అది మీ కోపం, అంతే కదా? పెద్ద కోడలు తప్ప మీ ఇంట్లో ఎవరైనా కోడలు ఉంటున్నారండి? రెండో కోడల్ని వెలగొట్టారు, మూడో కోడల్ని వెలగొట్టారు, నాలుగో కోడలు కూడా వెలగొట్టారు. ఏంటండి ఇది? ఏంటి సంగయ్య గారు, మీ మూడో అబ్బాయి కేసు విడాకుల దాకా వచ్చిందా? నాకు తెలీదే. అలా ఎలా చేస్తారు చెప్పండి? భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే పెద్ద మనుషులు మీరు కూర్చోబెట్టి మాట్లాడాలి కదండి. అలా బుద్ధి చెప్పయ్యా చెంగయ్య గారికి. అయినా ఆయనకి చెప్పాలంటే భయం, చెప్తే వినడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు చెంగయ్య గారు. ముగ్గురు కోడలు ఇంట్లో నుంచి పంపించి ఈ వయసులో మీరేం బాగుపడతారు చెప్పండి? ఈ ఏజ్లోనే మీకు సాయం అవసరం కదండి. హలో, దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నా. చెంగయ్య గారు, మీ కుటుంబంలో ఇలా జరిగిందని నాకు తెలియదండి. కొంతకాలంగా ఊర్లో లేను, అత్తారింటికి వెళ్ళాను. సరే చెంగయ్య గారు, నాకు ఇస్తానన్న 10,000 ఇస్తే నేను వెళ్తాను. 10,000 చాలా చాలా. ఇప్పుడు ఒకటి అయింది, మిగిలిన 9 కూడా ఇమ్మంటావా? అదేంటి సంగయ్య గారు ఇలా కొట్టారు? లేకపోతే నాకు నీతులు చెప్తున్నావా, నాకు బుద్ధులు చెప్తున్నావా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చి వేరే మనిషి ముందు నన్ను చులకనగా మాట్లాడతావా? డబ్బులు లేవేమి లేవు, వెళ్ళో. వెళ్ళవయ్యా, వెళ్ళ.